ఇక్కడ స్వయం పాలక వ్యవస్థ. మన గ్రామం నుంచి వచ్చే పంట మనం వాడుకోవాలి, ఇక్కడ పండేదే మనం తినాలి. ఏ ప్రాంతంలో పండే పంటలు ఆ ప్రాంత ప్రజలకు తేలిగ్గా అరుగుతాయి. యోగ వాసిష్ఠంలో ఉంటుంది ఆ మాట. యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమి తద్యద్యచ్చిత్కం శుద్ధ సత్యం యద్యత్ సత్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః అంటాడు. భగవంతుడు సృష్టి ఎలా చేశాడు అంటే పదార్థాన్ని పుట్టించాట, ఆ పదార్థాన్ని తిని బతకవలసిన జీవిని అక్కడే పుట్టించాట. దానికి లెక్క ఏమిటంటే చెమట పుట్టింది మన శరీరంలో, చెమటను ఆహారాన్ని తీసుకుని బతికే నల్లి అక్కడే పుట్టింది. ఇదివరకు నల్లులు బాగా ఉండేవి తెలుసు, ఇప్పుడు దోమలు ఎక్కువయ్యాక నల్లులు పోయాయి. నల్లులు బాగా ఉండేవి వీళ్ళల్లో. ఒక అల్లుడు అత్తారింటికి వెళ్ళాట, పరుపు మీద నల్లులు విపరీతంగా కుట్టేస్తున్న వాడు నాబోటి పండితుడే, సస్తాడా నల్లులు కుట్టేస్తుంటే. అందుకని వాడు అక్కడ అవధానాలు చేస్తాడు, పద్యాలు చెబుతాడు. అందుకని ఇంటికి వచ్చిన వాడు ఎవడో అడగట్టే, ఏమండి దేవతలు కదండి విష్ణుమూర్తి శివుడు అందరూ కూడా, కైలాసంలో ఒక ఆయన పడుకున్నాడు, ఇదేమిటి వైకుంఠంలో ఒక ఆయన పడుకున్నాడు, అదేమిటంటే శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకోవచ్చు కదండి, అత్తారింట్లో ఎందుకు అన్నట్టు. వాడు ఒక్కడే కాదబ్బాయి, శివుడు అద్రిని శయనించుట రవిచంద్రులు మెంటనుంట రాజీవక్షుండ విరళముగ శేషునిపై పవళించుట నల్లి బాధ పడలేకజుమీ అన్నట్ట. శివుడు కైలాసంలో మంచు కొండ మీద పడుకోవడం, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకోవడం, సూర్యుడు ఎప్పుడు ఆకాశంలోనే తిరుగుతూ భూమి మీదకి పొరపాటును కూడా రాకుండా ఉండడం, చంద్రుడు కూడా ఆకాశంలో ఉండడం, ఎందుకంటే నల్లుల బాధ పడలేక అన్నట్ట. వీడు ఇక్కడ పడుతున్నాడు ఆ నల్లులు కుట్టేసి, అందుకని అదే అంటగట్టాడు. అంతగా ఉండే ఆ నల్లి ఎక్కడ పుడుతోంది? మనిషి చెమటలోంచి నల్లి పుడుతుంది. తర్వాత నల్లికి మళ్ళీ సంతానం కలగచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ఏమీ లేని చోట ఇంట్లో కూడా బాగా చెమట పడితే ఒంటికి నల్లులు పుడతాయి. ఇప్పుడు నల్లులు ఎందుకు పుట్టట్లేదో తెలుసా? ఏసీ లేని ఇల్లు ఎక్కడుంది, అందుకని నల్లులు పుట్టట్లా, చెమట పట్టట్లేదు, నల్లులు పుట్టట్లేదు. ఏసీ కారణంగా చెమట పట్టదు, దానివల్ల వచ్చే రోగాలు వేరుగా ఉంటాయి. చెమట పట్టకపోవడం గొప్ప విషయం అనుకోకండి. చెమట పడుతూ ఉంటే మనలో ఉండే రకరకాల దోషాలన్నీ చెమట రూపంలో బయటికి పోతాయి. ఇప్పుడు ఏసీల కారణంగా ఏమయ్యాయి? ఏసీకి చెమట పట్టింది, మనకు రోగాలన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన లోపలికి వెళ్ళే రోగాలన్నీ బయటికి వెళ్ళే అవకాశం లేకపోతే లోపలికి వెడతాయండి. నిన్న మనస్సు గురించి చెప్పుకున్నాం కదా, మనస్సును బయటికి వెళ్ళలేకపోతే లోపలికి వెడుతుంది, బయటకు వదిలేస్తే బయటికి పోతుంది. చెమటను బయటకు పోనివ్వాలి, చెమట పట్టే పనులు చేయాలి. ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒక్క మాట రాసి పెట్టుకుని ఆలోచించండి. నిన్న ఒక మాట చెప్పాను నేను, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి, మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఒకటే సూత్రం, శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి, అప్పుడే ఆరోగ్యం ఆనందం. శరీరాన్ని శ్రమ పెట్టాలి, కూర్చోబెట్టాలి, లేపాలి, గుంజీలు తీయించాలి. రోజు మొత్తం మీద ఏ కారణంగానైనా ఆడా మగ 50 సార్లు కూర్చోవాలి, 50 సార్లు లేవాలి. ఓ గిన్నె కోసం కింద కూర్చోవాలి, ఇంకో చెంచా కోసం పైకి లేవాలి. ఈ ఎక్సర్సైజులు ఏం లేవు ఇవాళ. అన్నీ రోగిష్టి వాళ్ళలాగా మొత్తం ఇలా అందుతూ ఉంటాయి చేతికి, ఇలాగా అయింది, రోగాలే వచ్చేసే వరకు. అందకూడదమ్మా, అందరూ చూడడం చోటే పెట్టాలి, కూర్చుని తీసుకోవాలి. అక్కడ కింద కూర్చోవాలి, తీసుకోవాలి, శుభ్రంగా బాసిం పెట్టేసి కూర్చోవాలి. అక్కడ పుస్తకం తీసుకోవాలి. లైబ్రరీ ఉంది ఇంట్లో అనుకోండి, బీరువాలో పెట్టండి, యజమాని కింద కూర్చోవాలి, అందరు లుంగి కట్టుకుని కింద కూర్చో, శుభ్రంగా కిందలో పుస్తకం తీసుకో. అంతేగాని కరెక్ట్ లాక్క రోగం వస్తుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పైన అటకలు ఉంటాయి, మనం మహానుభావులు ఉంటాయి, ఎప్పుడు అటకలు తీయమండి పొరపాటును కూడా. అందులో పాములు కూడా చేరతాయి. కనీసం నెలకు ఒకసారి లెక్క పెట్టుకుని యజమాని అన్నవాడు భార్యో భర్తో ఎవరో ఒకరు పేటో కుర్చీ ఏదో ఒకటి వేసుకుని పైన మొత్తం అటకలన్నీ తీసి పెట్టేయాలి, గాలి బారతాయి శుభ్రంగా. ముందు అనవసరపు వస్తువులు ఏమున్నాయో తెలుస్తాయి, కొండ చిలువలు ఉంటే బయటకు వస్తాయి. అనవసరపు వస్తువులు తీసి అవతల బారేస్తాం. మా ఇంట్లో నాకు ఇదో పని, ప్రతి నెల అమావాస్య దాటగానే నేను పేట ఎక్కానంటే అమావాస్య దాటిందని లెక్క. ఇంట్లో ఎక్కి మొత్తం తలుపులు తీసేస్తాను. కొన్ని చెప్పి దానం చేస్తా, కొన్ని చెప్పకుండా దానం చేస్తా. మొత్తం మీద అటక్ ఖాళీ. ఎందుకంటే ఎక్కేందులో ఏముందో చూసే ఓపిక వాళ్ళకి లేదు, కాబట్టి నేను ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. అనవసర వస్తువులన్నీ బయటపడుతుంటాయి. 6 ఏళ్ళు అయింది, ఏం చేసుకుంటాం, ఎవరికి ఇచ్చి పట్టుకెళ్ళి వాడు వాడుకుంటాడు, మనకు అవసరం ఇది. అటక్ ఖాళీ అయింది, శుభ్రంగా గాలి తగిలింది. మనకి వ్యాయామం అండి. అన్ని గదుల్లోనూ పేటెక్కి అలా తలుపులన్నీ తీసి మళ్ళీ సాయంత్రం తలుపులన్నీ వేయడం వల్ల నేను అప్పుడు 72 కేజీలే ఉన్నాను, నేను చూసుకున్నాను 72 కేజీలే ఉన్నాను. 10 కేజీల్లో 1 కేజీ కూడా పెరగల. ఇవన్నీ చిన్న చిన్న వ్యాయామాలు. ఇది మానేసి మనం ఏం చేస్తాం, జిమ్కి ఎడదామా, జమ్మకి ఎడదామా, థ్రెడ్మిల్ తెద్దామా, ఎందుకు పని లేక? జాకెట్లు, డ్రాయర్లు, బనీళ్ళు అన్నీ ఆరేయడానికి తువ్వాళ్ళును, ఎందుకు థ్రెడ్మిల్ పని లేక?
ఇది ఒకటి కొండం ఇక్కడ 50,000 పెట్టి దాన్ని ఒక గదిలో పెట్టాం, 4 రోజులు వాడడం, తర్వాత రుమాళ్ళు అని తువ్వాళ్ళు అన్నీ ఆరేయడం. దానికోసమా? కొబ్బరితాడు కడితే సరిపోయింది కదా, ఇది ఎందుకయ్యా? ప్రతిదానికి యంత్రం కావాలి మనకి. శరీరాన్ని శ్రమ పెట్టాలి, మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి. మనం ఇది కూడా చేయవండి. మనసుతో పిచ్చి ఆలోచనలు అన్నీ చేస్తూ ఉంటాం. వీలైన విషయాలు ఆలోచించడం మానేయాలి. ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. నీకు సందర్భం ఉంటే తప్పనిసరి అయితేనే ఆలోచించాలి, లేకపోతే వదిలే ఆ విషయాన్ని. అడిగినా సరే నాకు సందర్భం లేదండి అని చెప్పేసి, ఇంటా బయట ఏదైనా సరే. కోడలకు వంట వచ్చింది అంటే ఇక అత్తగారు వేలెట్టకూడదు, చేసుకోని చెప్పాలి. అడిగితేనే సలహా. అడగడమే మానేశారు, అది చాలా మంచిదమ్మా. అనవసరపు అహంకారానికి పోక. అడగడమే మానేశారు అంటున్నామంటే నీ పెత్తనం ఇంకా కావాలన్నమాట. ఈ పెత్తనం యమధర్మరాజు దగ్గర చేస్తావు 10 రోజుల్లో, చూసుకో వ్యవహారం. అక్కడ కూడా వంటశాల ఉంది. ఎందుకు ఆ పెత్తనం పని లేక వదలరండి, ఇంకా తెడ్డెట్టు కూర్చుంటారు అక్కడ. ఇంకా వంట తెడ్డు వదలలేని వాడు బీరువా వదులుతారా? తాళాలు ఉంటే సరే ఎందుకు ఇస్తాం, మనం అడగాలి. కష్టపడి సంపాదించాం, అబ్బా వాళ్ళు సంపాదిస్తారు, సంపాదించింది వాళ్ళ కోసం కదా, ఇచ్చేయాలి. ఎందుకు ఉడికి తాళం వేస్తున్నావు ఇక్కడ? ఇచ్చేసి ఏదో చేసుకు. మా పిల్లాడికి ఏం తెలియదు, తెలుసు. నీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు, వాడికి నీకే తెలియదు. వాడికి అన్నీ తెలుసు, వాళ్ళ ఆవిడికి తెలుసు. పెట్టుకోమను, అప్పులు పాలవమను, అనుభవించమను. అవసరమైతే ఓ సలహా ఇవ్వాలి. ఇంకా తాళాలు ఇలా బొడ్లో పెట్టుకుని ఇంకా కూర్చుని ఇలాగ పెత్తనాలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? శరీరం అస్థిరమని తెలుసుండి, వార్ధక్యం వచ్చిందని తెలుసుండి, వస్తుందో కాదు వచ్చిందని తెలుసుండి, మృత్యు వస్తుందని తెలుసుండి మన మనస్సును సిద్ధంగా తయారు చేసుకోవట్లా. ఇంకా బాగా బంక పెంచుకుంటున్నాం, ఇక్కడ గమ్మ రాసేసుకుంటున్నాం ఫెవికాల్, కదలకుండా. మరి రోగాలు రాకపోతే, దుఃఖం రాకపోతే ఏమొస్తుండే? అహంకారం కారణంగా. పూర్వకాలం మా కోడళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఈ బోడి కబుర్లు ఇక్కడ వద్దండి. పూర్వకాలంలో నువ్వు లేవు కదా, నువ్వు చెప్పిన కాలంలో చాలా అందంగా యవ్వనంలో ఉన్నావు, ఇప్పుడు ముసల్దానం అయిపోయావు. అలాగే ఆచారాలన్నీ మారిపోతాయి. పూర్వకాలంలో మనం ఎవరూ లేవు కదండి, మరి అవి మారుతాయి. మనం మనసును సిద్ధం చేసుకోవాలి, కానీ లోకాన్నంతాన్ని మారుస్తామంటారేమిటి? వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, అబ్బే నాకే చెప్పండి అనేవాడు లేడు. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అంటే వాడెవడో మారాలి, మనం మారదు. సంస్కృతిని నిజంగా మనం తెలుసుకుని పోషించుకోవాలంటే శరీరాన్ని శ్రమ పెట్టవలసిందే, రోట్లో రుబ్బవలసిందే, కింద కూర్చోవలసిందే, ఇల్లు ఊడ్చుకోవలసిందే, బట్టలు కనీసం వాషింగ్ మెషిన్లోనైనా వేసుకుని ఆరేసుకోవలసిందే. మనమే దానికో మనిషిని పెట్టడం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తాం? నవలు చదువుకుంటాం, ఇక్కడ టీవీ చూస్తావా? అన్నిటికీ మనుషులను పెట్టి దానికోసం అక్రమంగా సంపాదించడం. ఈ మనుషులకి అందరికీ ఇవ్వాలి కదా, 10,000 లేదే మనిషి దొరకదు. 4 మనుషులు పెట్టాం, 40,000 వాళ్ళకే సరిపోయాయి. ఇందుకోసం అడ్డమేల లంచాలు మింగడం. ఈ పనులు మనం చేసుకుంటే ఈ 40,000 అక్రమం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం సన్నగా నాజుగ్గా కూడా ఉంటామండి. మళ్ళీ ఈ పనులన్నీ చేయకుండా పడుకున్నాం కాబట్టి, ఒళ్ళు పెరిగిపోయింది కాబట్టి, ఆడామొగ ఇద్దరికి వీరి జమ్ము వారి జమ్ము, అదో 50,000 దండగా. ఇదే మొత్తం స్వయం పోషకమైన సంస్కృతి. శరీరాన్ని శ్రమ పట్టాలి, మనస్సుకు విశ్రాంతినివ్వాలి. మనస్సులో మన వయస్సుకి సంబంధం లేని ఆలోచనలు, మన బాధ్యతలు తీరిపోయిన ఆలోచనలు ఏ వస్తున్నా సరే ఎత్తోసాయి, నాకు సంబంధం లేదు, ఎత్తోసాయి. నేను చెప్పను నాకు సంబంధం అని రక్కండి, నా రామకృష్ణ అంతే. ఈ స్థితికి మనిషి వెళ్ళాలి, 60 ఏళ్ళు దాటాకైనా వెళ్ళాలి. అందుకోసమే ఆధ్యాత్మిక. ఇంతమంది ఆసక్తిగా కూర్చుని వింటారు. ఇది పాటిస్తే గునుపూడు గ్రామం, భీమవరం గ్రామం స్వర్గం అయిపోదండి. అనుమానం ఏదైనా ఉందా? ఉత్తరక్షణం అవుతుంది, ఉత్తరక్షణం. నేను లేవగానే దులిపినట్టే మీరు దులిపేస్తే ఎలాగండి? నేను దులిపినందుకు నాకు డబ్బులు ఇచ్చారు, మీకేమి ఇచ్చారు? దుమ్ము మిగిలింది మీకు. నష్టపోయేది మీరేనండి, నేను కాదు. నా దుకాణం రేపు ఇంకో చోట నుంచి వెళ్ళిపోతాను నేను. కానీ మీకు చెప్పిందంతా వృధా పోయింది కదా, అది ఆచరణలో పెట్టాలి. ఆ తాపత్రయం పడుతున్న తాళాలు విసిరేయండి, పట్టుకోమని చెప్పండి. ఇంట్లో కూర్చోండి, పూజా మందిరంలో కదలకండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పూజా మందిరంలో ఉండాలమ్మా, ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. వదిలే మొత్తం ఎవరికిస్తావు ఇచ్చేసే. వానప్రస్థాశ్రమం అంటారు, దానికి తెగించాలి. పాడు చేస్తారని చేసుకునేది వాళ్ళని, ఇచ్చేది వాళ్ళకే కదా. వాళ్ళు ఏం చేసుకుంటారు మనకు అనవసరం. వాడికి కావాల్సింది ఏదో కొనేయడమే, ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయడమే. ఇంకా ఊహ దాచిపెట్టుకుని నొక్కి చేసేదేం లేదు. ఇక్కడ పాడు చేసుకుంటే పోనీ వాళ్ళే పోతారు. ఇవ్వలేదు నేను ఎంత మనకి దేనికి? అహంకారం తప్పితే ఏం లేదు ఇవ్వకపోవడంలో. బాధ్యత తాపత్రయం అనద్దండి, ఖచ్చితంగా సాత్విక అహంకారం వదిలించుకోవాల్సిందే. ఇది ఈ గ్రామాలని మనం ఈ పరిస్థితుల్లో ఉన్న వాటిని మార్చాలి అంటే ముందు రావాల్సినటువంటి మార్పు ఈ ప్రారంభంలోనే రావాలి. ఆచారాలు భయంకరంగా మారిపోయినాయి, ఆరోగ్యాలు కూడా దెబ్బతినడానికి కారణం అదే. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము బోయే కఫీగత ప్రాణ కర్మ వచ్చే
గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చే ముక్తినిచ్చటి విద్య ముష్టి చెంబైపోయే చూచి రాతల విద్య శోకు మీరే పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చి ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తానవమానించుకొనుట నేర్చి ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తానవమానించుకొనుట నేర్చి ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర జాతికంతయు ఇంగ్లీషు జ్వరము వచ్చే. దొడ్లో ఆవులుండేవి, గేదెలుండేవి. యజమానో పారేరో ఎవరో ఒకరు పితికేవారు, పట్టుకొచ్చి పాలదారిలో పెట్టేవాడుకున్న మా చిన్నతనంలో ఆ పాలదారి గోడలో ఉండేదండి. ఏమి టెక్నాలజీ. గోడలో ఇనపెట్టెలు ఉండేవాడిని పల్లెటూళ్ళు. మా ఇంట్లో చూపెట్టు మా నాన్నగారు గోడలో పెట్టారు. ఆ గోడ మందం 9 అంగుళాలు కాదండి, 90 అంగుళాలు ఉండేది. దాని లెక్కలో ఉండేది, గోడలో ఉండేది ఇనపెట్టే. ఆయన 64 ఏళ్ళు బతికారు. మేము తర్వాత ఆ ఇంట్లో 20 ఏళ్ళు. దొంగతనం జరగలేదండి, అవకాశం లేదు. మా బుర్ర బద్దలు కొడితే తప్ప అవకాశం లేదు. ఇవాళ మొత్తం ఊరికే బీరువాలు వచ్చాయి. బీరువాలు కూడా కాదండి, మన వాళ్ళకి ఎంత అశ్రద్ధ అంటే స్నానానికి ఎడుతూ ఖరీదైన నగలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెడతారమ్మా. మీ భద్రతకి నమస్కారం, మీ జాగ్రత్తగా నమస్కారం. ఎంత బద్ధకమో. ఆ నగ ఖరీదు 4 లక్షలు 5 లక్షలు. దాన్ని అద్దం నిలువుట అద్దం సొరుగులో పెడతావా తల్లి? ఎందుకు చేయించుకున్నావు? మొగుడు ప్రాణం తీసి దాన్ని తీసుకెళ్ళి పెట్టేది అక్కడ. ఇప్పుడే వస్తాను కదా అంటే దొంగకు ఆ క్షణం చాలండి. ఇప్పుడే వస్తానని నువ్వు అంటావు, నువ్వు వచ్చేలోపు వాడు పట్టుకుపోతాడు. ఎవరో ఒక్కలది ఇంట్లో ఉండే మనుషులే, లేదా వీలైతే మనిషి పర్వాలేదు. తర్వాత వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మన బుద్ధి మంచిది కాదని చెప్పరాదా? మనకు అంత బద్ధకం ఏంటండి? 4 లక్షలు అన్నాగా 10 లక్షలు అన్నాగా దాన్ని కాపాడుకోవద్దా? దాని మీద శ్రద్ధ వద్దా? లక్ష్మీదేవి పట్ల భక్తి శ్రద్ధ లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందా? డబ్బు సంపాదిస్తున్నాం, కాపాడుకోవాలి కదండి. ఎక్కడ పెట్టాలో అక్కడ బద్ధకం ఏమిటి? బీరువాలో పెట్టావు, ఆ తాళాలు ఎక్కడుంటాయో తెలియదు. 7 ఇరుకుల్లో పెడతారు. 7వ ఇరుకు తప్ప అన్నీ గుర్తుంటాయి, అక్కడ పెట్టారు. ఆ శ్రద్ధ లేదా? మనం డబ్బు ఎందుకు నిలబడుతుంది మన దగ్గర? ఇక అక్కడి నుంచి నమ్మకాలు పడతాయి. ఏమిటో తెలుసా? వేళ్ల మధ్యలో చిల్లులు ఉన్నాయి, అందుకే డబ్బులు పోతున్నాయి. చిల్లులు ఉంటే అంటించుకో, కాగితం వేసుకుని. దానికి డబ్బు పోవడానికి సంబంధం లేదు. పిచ్చి నమ్మకాలు పెంచద్దు. వేళ్ల మధ్యలో చిల్లులు ఉంటే డబ్బులు పోతాడు. చిల్లులన్నీ మొత్తం గమ్ పెట్టండి, ఉంటాయేమో చూద్దాం. ఏమిటది? మన బుద్ధి వల్ల పోయాయి, మన అశ్రద్ధ వల్ల పోయాయి. లక్ష్మీదేవి రావడం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కనకధార స్తవం చదివి శుక్రవారం పసుపు రాసి మంగళవారం కుంకం పెట్టాయి, తాళాలు మాత్రం ఎక్కడో బారాయి. తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్త తీసుకోకుండా డబ్బు కానీ బంగారం కానీ ఎలా ఉంటాయండి ఇంట్లో? మనమే పోగొట్టేసుకుని వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళ బుద్ధి మంచిది కాదంటే. ఆ పాలదాల్ని పొయ్యండి గోడలో ఉండేదండి. ఎప్పుడు గోడ అంటుకోలేదు, మధురు గోడ అది. తాటాకులు పైన వేసి దాని మీద మట్టేస్తాం, గోడ అంటుకోలేదు. పాలు అక్కడ కాగేవి. ఆ పాలు పట్టుకొచ్చేవాళ్ళు. ఆ పాలు అప్పుడు కాచిన పాలు తాగేవాళ్ళం. గుమ్మపాలు అంటే ఇంకా పచ్చిపాలు కూడా గుమ్మంలో పాలే, గుమ్మపాలు అనేవారు అప్పుడు. అలా తీయగానే ఆ పాలు కొంతమంది తాగేవారు. పచ్చిపాలు కూడా మంచి బలం అది. పోనీ కాసగానే తాగేవాళ్ళం. పిల్లలకి అరగదని కాస్త నీళ్లు కలిపి కాచి ఇచ్చేవారు, అవి తాగేవాళ్ళం. ఇవాళ అది లేదండి. 6 కాదు 5:30 కాకుండానే కాఫీ పడిపోవాలి. లేకపోతే మొత్తం పాలవాడిని తిట్టడమే కూర్చుని. ఇక్కడ వీడు రాడు ప్రాణం పోతోంది. కాఫీ మీద ఆధారపడింది. మాయల పరికి ప్రాణం చిలకలో ఉంది, మన ప్రాణం కాఫీలో ఉంది. ఇక్కడ కాఫీ తాగకపోతే కొంతమందికి తర్వాత కాలకృత్యాలు కవు, ఎలా బతుకుతారో తెలియదు. ఇంకా కొంతమంది జీవులు ఉన్నారు లోకంలో, పేపర్ చూడకపోతే కాలకృత్యాలు కవు. వాడు చచ్చిపోతాడు ఆగస్టు 16 నాడు, శివరాత్రి మర్నాడు, సంక్రాంతి మర్నాడు, దీపావళి మర్నాడు. వాడు బాధ చూడాలి, ఆ రోజు పేపర్ రాదు. ఎందుకంటే ఆ పేపర్లో 2 లారీలు ఢీ, 10 మంది ఠా, కర్నూలులో ప్రమాదం, 20 మంది ఠా అనగానే వీడికి అప్పుడు వస్తుంది పెడతాడు. ఆ వార్త వింటే కానీ వీడికి లోపల గాబరా పుట్టదండి. పుడితే కానీ ఏమీ లేవు ఇక్కడ. అలా మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం. పేపర్ మీద ఆధారపడి, కాఫీ మీద ఆధారపడి. పొద్దున్నేదో మందేసుకుంటే కానీ కొంతమందికి కాదు. ఏమి దౌర్భాగ్యాలండి. అతి సులభమైన ఉపాయం చెబుతున్నాను. నియమం పెట్టుకోండి. 2 గంటలకోసారి 2 గ్లాసులు నీళ్లు తాగండి. 2 గంటలకోసారి 5:30 నుంచి రాత్రి వరకు 2 గంటలకోసారి 2 గ్లాసులు, ఎక్కువ కల్లా
ఖచ్చితంగా పొద్దున్న అజీర్ణం సమస్య ఉండదు, అయిపోతుంది, సుఖపడతాం. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. వీలైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు పళ్ళే తినండి. నేను 50 ఏటే మొదలుపెట్టాను. నేను చేసేదే చెబుతాను. నాలో 2 అమాయకత్వాలు ఉన్నా, ఒకటి చేసేదే చెప్పడం, రెండోది చెప్పింది చేయడం. నేను చేసి చెబుతున్నా. 50 ఏట నేను మానేశాను. ఇప్పటికీ ఎవరు పిలవని ఎన్ని సరస్వపేద భోజనాలు పెట్టినా మధ్యాహ్నమే, రాత్రిపూట 2 పళ్ళు. నిన్న ఎంత ఉపన్యాసం ఇచ్చాను, చక్కెరకేళి పళ్ళు పంపించారు, 3 తిన్నాను, అంతే, సరిపోయాయి నాకు. అవి చాలు, పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాగుతున్నాం, ఏమి ఇబ్బంది లేదు. సరిపోదు అనుకోకండి, నేను సరిపోతున్నా హాయిగానే. అట్టిపళ్ళు కానీ కమలాపళ్ళు కానీ, కమలాపండు అండి ముఖ్యంగా ప్రతి అందులో రసం ఉంటుంది కదా, ప్రతి రసపు బొట్టు రక్తపు బొట్టే అంటారు. కమలాపండు అంత గొప్పది. ప్రతి రసపు బొట్టు రక్తపు బొట్టేట, కమలాపండు అంత గొప్పది. అట్టిపండు డాక్టర్లు చెబుతారండి, కంప్లీట్ ఫ్రూట్ అంటారు, పరిపూర్ణ ఫలం. అన్ని రకాల పోషక విలువలు అట్టిపండులో ఉన్నాయి. చాలా చౌకగా దొరుకుతుంది ఉన్న దాంట్లో. అట్టిపండు రేటు ఇంకా విపరీతంగా పెరగలేదు. కాస్త కల్తీ లేకుండా మనకు నమ్మకమైన చోట చూసుకునే ఏదో ఒక వతనగా ఓ చోట తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రిపూట 4 పళ్ళు తిని 60 ఏళ్ళు దాటాక ఇంకా దీనికంటే పళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒకటి తింటూ ఉండాలి లేటే. మళ్ళీ దీనికి అన్నం మానేసిన వాళ్ళు చపాతీ అండం, అందులో ఒక పాలక్, పన్నీరు, గోలక్, చన్నీరు, ఇవన్నీ ఎందుకంటే పని లేక, ఇవి అరగవు. పాలక్, పన్నీరు అవి అదవ కూర. ఆ పన్నీర్ అంటే ఏమిటో తెలుసునా అండి? నాకు మొన్న తెలిసింది. ఇదే దరిద్రం కదా, విరిగిపోయిన పాలతో తయారు చేస్తారమ్మా. అది కూర ఏమిటండి? విరిగిపోయిన పాలు అరబోస్తారే, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. విరిగిపోయిన పాలతో పన్నీరు తయారు చేయడం అది కూర. అందులో పాలకూర కలుపుతారా? అది మీరు తింటారా? నమశివాయ. దీనికేమో 80 రూపాయలు వేస్తాడు హోటల్లో ఖరీదు, 150 రూపాయలు. దీనికి పాలకూర పన్నీర్ అంటే బాగుంటుందని పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చిందో బాలక్కలాగా కొత్త పేరు ఒకటి ఇంగ్లీష్లో పెట్టడం. పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చింది? పాలకూర. అదే పాలకూర పప్పు చేస్తే తినడం. హోటల్కి వెళ్ళి 150 పాలక్ పన్నీర్ ఉందా, 150 శవరం ఉందా. ఇంటూ తల్లి పాలకూర పప్పు చేస్తే ఐ డోంట్ లైక్ అంటాడు. ఇక్కడ ఇదే పాలక్ అక్కడ తింటాడు. 150 శవరం అయితే కానీ వీడు తిండనమాట. అది తల్లి కూడా ఏం చేయాలంటే పాలకూర చేసి 150 బిల్లు ఇవ్వాలి వీడికి, అప్పుడు తింటాడు. బిల్లు తీసుకుంటే కానీ తినండి. ఆరోగ్యమేవన్నీ మన వాళ్ళు పెట్టి ఇవి తినండి అయ్యా ఇలా అంటే అది మనకు నచ్చదే. ఎక్కడెక్కడో తింటాం వెళ్ళి. ఆ గుమ్మపాలు తాగడం మానేసి వాళ్ళ కాఫీ మొదలు పెట్టాం. తాగొచ్చానండి, కాఫీ గురించి కాదండి, కాఫీ రుచిగా ఉండి నేను తాగుతాను దాని, కానీ అది లేకపోతే ప్రాణం పోతుందనే పరిస్థితి రావద్దండి. నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను. దానికి టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్న 8:30 కాఫీ తాగుతాను. మధ్యాహ్నం 12:30 భోజనం చేసిన తర్వాత భోజనం దగ్గరే పెరుగో మజ్జిగో పోస్తారు. అయిపోయిన తర్వాత పల్చగా మంచి వేసవికాలం దాహంలా ఉండాలి, పల్చగా మజ్జిగ తాగుతాం 1 గ్లాసు. సాయంత్రం 4:30కి టీ తాగుతాం. ఎందుకంటే మేము టీచర్లం, టీయాం చరతీతి టీచరహా అన్నారు. టీ తాగకపోతే టీచర్ కాదు. మేము 4:30కి టీ తాగుతాం. రాత్రి పడుకునే ముందు 10 గంటలకు 1 గ్లాసు పాలు తాగుతాం. అయిపోయాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ ఎవరు ఏమి ఇయ్యనండి, మా బలవంత పడితే పాలు ఇమ్మని అడుగుతాను అంతే. ఇంక మళ్ళీ కాఫీ టీ తాగామంటే పైత్యం వస్తుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, ఒకసారి పాలు, ఒకసారి అందవలసిన పోషక విలువలు అందే. విసుగు రాలేదు, అనారోగ్యం రాదు. అవి తాగచ్చు, అలవాటు పడ్డాం. ఏం చేస్తాం? మా నాన్నగారే అలవాటు పడ్డారు, మేము ఎక్కడ మానేస్తాం. కానీ తాను అంతవరకే. గుమ్మపాలు పోయి కాఫీ వచ్చింది. ఇక చదువు సంగతి చెప్పక్కల. ఇవాళ ముక్తినిచ్చే వేద విద్య పోయింది, శాస్త్ర విద్య పోయింది, పురాణ విద్య పోయింది. ఈ దేశంలో చదువు లేదనుకుంటున్న పామరులు, చాకళ్ళు, మంగళ్ళు ఎవరిని పలకరించినా రామాయణ, భారత, భాగవత కథలు అద్భుతంగా చెబుతారండి మహానుభావులు. పల్లెటూరు ప్రజలు ఎన్ని కథలు చెబుతారు. అదంతా విద్య కాదా? ఇంగ్లీష్ ఒక్కటే విద్య. ముక్తినిచ్చే విద్యను ముష్టి చెంబు అన్నారు. ఇవాళ విద్య ఏమన్నా ఉందండి? చూసి రాయడమే కదా. నేను 4 బిట్లు ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, ABCD, ఏదో ఒకటి గుర్తెట్టు. ఇదో పెద్ద విద్య. దీనికోసం పెద్ద స్ట్రెస్సా? మళ్ళీను అక్కడ ఆన్సర్లు 4 ఉన్నాయా? ఒకటి టిక్కెట్ పెద్ద గొప్ప విద్య. పల్లెటూళ్ళలో కథలు చెప్పే వాళ్ళ దగ్గర ఏ ఆన్సర్లు లేవే. వాళ్ళు హాయిగా కూర్చొని గంటలు చెప్తారు. రాముడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా, భారతం నీకేం తెలుసు, నాకు తెలుసు అని చెప్తాడు. మొత్తం భారతం చెప్తాడు. వాళ్ళ పరంపరగా వచ్చినటువంటి విజ్ఞానం కంటే ఇది గొప్పదండి. ఆలోచిద్దాం. ఆ పారంపరిక విజ్ఞానానికి ఎందుకు దూరం అయ్యాం మనం? ఈ దిక్కుమాలిన విద్యలు ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇవాళ పాఠ్యపుస్తకాలు ఎక్కడైనా రామాయణం ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా? ఆలోచించండి అమ్మా. నాస్తిక కథలన్నీ ఉన్నాయి. దరిద్రం చేసేస్తున్నారు సిలబస్ని. నాస్తిక కథలు ఉన్నాయి. మనిషి పాడైపోవడానికి వీలైనవన్నీ ఉన్నాయి. మద్యపానాల గురించి ఉన్నాయి, వ్యసనాల గురించి ఉన్నాయి. అటువంటి వాళ్ళ కథలు పెడుతున్నారు అక్కడ. అవన్నీ షోకు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. పిల్లలు పాడైపోరా అన్యాయంగా. పోరగా ఈ మధ్య విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోరాడితే 10వ తరగతి ఉపవాచకంగా రామాయణం పెట్టారు. మనం ఇంకా అదృష్టవంతం. అది కూడా ఉపవాచకం, అసలు వాచకం కాదు, ఉపవాచకంగా పెట్టారు. 3 సంస్థలు ప్రాణాలకి తెగించి పోరాడితే.
ఈ దేశంలో హిందూయిజం తప్ప అన్ని ఇజాలు ఉంటాయండి. హిందువులే పనికిరాని వాళ్ళు. ఇతర మతాల కథలు పెడితే సెక్యులరిజం, మన కథ పెడితేనేమో మతతత్వం. మనం ఒక్కడమే మతానికి కట్టుబడి వాళ్ళు, మరి వాళ్ళు ఎవరికీ లేవు ఇక్కడ. ఒకవేళ ఇది పెడితే మళ్ళీ సమానంగా వాళ్ళని పెట్టారు. ఎందుకు పెడతారండి? 80% జనాభా ఉన్న హిందువుల కథలే, హిందువుల పురాణాలే పాఠాలుగా ఉంటాయి. పెట్టుకుంటే రేషియో ప్రకారం పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇతర మతాల కథలు నిష్పత్తి ప్రకారం పెట్టుకోండి. మా కథలు 10 ఉంటే వారి కథ 1 ఉండాలి, పెట్టుకోండి. సమానం ఎలా అంటారండి? అర్థం లేని మాట. 3 మతాలు సమానం కాదండి. హిందువుల జనాభా 80% మోర్ దాన్ 130 కోట్ల 100 కోట్ల పైన మనం ఉన్నామమ్మా, మన మాట చెల్లి తీరవలసిందే. నాకేం మొహమాటం లేదు. అలా హిందువులు హిందుత్వం కోసమే పోరాడవలసిందే. 80% జనాభా ఉంటాం, మన మాట చెల్లదా? 20 కోట్లు 3 కోట్లు 4 కోట్లు, వాస్తవంగానేమో 6 కోట్లు, పంచాయతీ రికార్డులోనేమో 6 ఉంటారు. అక్కడ వాళ్ళ మాట చెల్లుతుందా? రికార్డెడ్గా ఉండదండి. మరి అక్కడ మతం మారిపోయారు, అది ఎలా చెల్లుతుందండి? మోసం కాదా? 3 మతాలు సమానం ఏంటండి? అర్థం లేనమాట. హిందూ మతం ఎప్పుడూ ఎక్కువే ఈ దేశంలో. ఏ మత అయితే 3 మతాలు అంటారేమిటి? బౌద్ధం, జైనం, సిక్కు మతం ఏం చేస్తారండి? సిక్కులు దేశభక్తులు, అపారమైన దేశభక్తి వాళ్ళది. సైన్యం నిండా వాళ్ళే ఉన్నారు, ప్రాణత్యాగాలు చేశారు సిక్కులు. దాన్ని విస్మరిస్తారు ఏమిటండి? 4వ మతం చెప్పండి, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం. 6-7 మతాలు ఉన్నాయి, 3 మతాలు చెప్తారు ఏమిటండి? అక్కడ ఏం మాట్లాడతారు? వాళ్ళు తక్కువ కదండి. అయితే నువ్వు తక్కువే హిందువుల కంటే. ఏ లెక్కల ప్రకారం ఈ మతాల సమానం అంటారో నాకు అర్థం కాదండి. ఎవరి మతం మీరు జనాభా ప్రకారం సమానం అంటే జనాభా ప్రకారం తెలుసండి. పోనీ తత్వజ్ఞానం ప్రకారం సమానం అంటారా? రండి, ఉపనిషత్తుల్లో ఉండే సిద్ధాంతం చెబుతాం. ఏ మతం వాడు వస్తాడో రండి. ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ఎక్కడుందో సవాల్. బ్రహ్మ పదార్థాన్ని గురించి నిష్కల్మషంగా, మనిషికి సంబంధం లేకుండా, దేవుడనే పదార్థం ఒక మనిషి కాదు అని చెప్పి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి అని చెప్పిన ఏకైక మతం హిందూ మతం. దాన్ని మించిందే లేదు. మిగిలినవన్నీ వారు దేవుడు, వీరు దేవుడు అని చెప్పాయి. వారి పుత్రుడు దేవుడు, వీరి మేనలుడు దేవుడు, వారి శిష్యుడు దేవుడు అని చెప్పాయి. ఒక్క హిందూ మతం మాత్రమే అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ మాట చెప్పింది హిందూ మతం ఒక్కటే. దాన్ని మించిన మతం ఉండే అవకాశం లేదు. జ్ఞానాన్ని బోధించే మతం హిందుత్వం ఒక్కటే. మనది ప్రధానంగా ఉపనిషద్ మతం. అక్కడి నుంచి జారిపోయాం. అది క్రమంగా నేర్చుకోవాలి. ముందు గుళ్ళోకి వెళ్ళడంతో మొదలవ్వాలి, ప్రదక్షిణాలతో మొదలవ్వాలి, దీపం పెట్టడంతో మొదలవ్వాలి, ధ్వజస్తంభానికి నమస్కారంతో మొదలవ్వాలి. ఆ పైన ఆ మనస్తత్వాన్ని ఇంట్లోకి కాస్త తీసుకుని జీవితంలో ఉపయోగించుకోవాలి. క్రమంగా ఎదగాలి. 20 ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు వచ్చాక వెడితే తప్పు అన్నాడు వివేకానందుడు. నేరం ఘోరమని కాదమ్మా, 60 ఏళ్ళు వచ్చేనాటికి గుడిలో ఉన్నది, గుండెల్లో ఉన్నది ఒక్కటే అని తెలియాలి. తెలియకపోతే 60 జన్మలైనా తెలియదు. ఇంకా ఎంతకాలం ఊరికే ఈ పర్యటన, తీర్థయాత్రలు చేసేసుకోవడం. ఆటో డ్రైవర్కి నిద్ర వచ్చింది, 14 మంది పోయారు. ఈ మతమేనా? అంతేనండి. వారు వేరే మతం. ఇదంతా వారు వెళ్ళింది యాత్రకే. అక్కడి నుంచి దేవుణ్ణి నిందించడం. దైవ దర్శనానికి వెళ్ళి అయిపోయారమ్మా. దేవుడికి కూడా దయలేదు. దేవుడిని నేను రమ్మని చెప్పలేదు, డ్రైవర్ని నిద్రపోమని చెప్పలేదు, అర్ధరాత్రి ప్రయాణం చేయమని చెప్పలేదు, మినీ బస్సు బుక్ చేసుకోమని చెప్పలేదు. ఇవేవి దేవుడు చెప్పాలి. నువ్వే చేసుకున్నావు, నువ్వే అనుభవించు. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడు, నువ్వే దేవుడు అయ్యా అని మన మతం చెబుతుంటే మనం మానేసి ఏమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెడతావయ్యా? ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నావు, ఎక్కడికి వెడతాడు. అసలు ఉన్న చోట తెలుసుకుందాం ఉండదండి. ఒక్క మాట చెబుతున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. నవ్ ఆర్ నెవర్ తెలుసుకోవలసిందే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇప్పుడే తేలాలి, ఇక్కడే తేలాలి. ఇది పట్టుదల మనిషికి ఉండాలి. అప్పుడు అస్థిరంబగు జీవితానికి సుస్థిరమైనటువంటి పాలసముద్రంతో అప్రయత్నంగా అనుబంధం, ఆటోమేటిక్ కనెక్షన్ ఏర్పడిపోతుంది. మనం ఆలోచించేదే భగవంతుడి గురించి. ఈ బోడి ప్రపంచం మన ముందు మిథ్య, ఒక కళ. అంతటి ధైర్యాన్ని, అంతటి జ్ఞానాన్ని పొందాలి. అది మన విద్య. అటువంటి విద్యను ముష్టి చెంపు చేసి పారేశాం. ఇవాళ వేదం చదువుకుంటే ఉద్యోగాలు రావురా, సాఫ్ట్వేర్లో చేరమని బ్రాహ్మణులే వాళ్ళ పిల్లలకి చెప్పాల్సిన కర్మ వచ్చింది ఇవాళ. ఇదివరకు బ్రాహ్మణ కుటుంబాలు ఎలా ఉండేవంటే, కులంలోంచి వేలేస్తా వేదవృత్తికి వ్యతిరేకంగా ఉంటే అనేవారంటే ఖచ్చితంగా అంత పట్టుదల ఉండేదండి. ఒకప్పుడు వేద విద్య మానేసి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణులు 2-3 శాఖలు అయ్యాయి. నేను పేర్లు చెప్పను, దెబ్బలాడుకుంటారు, కానీ జరిగిందంతే. వైదిక వృత్తిని వ్యతిరేకించి ఉద్యోగాల్లో చేరారు, అక్కడ వెలేశారు, బహిష్కరించారు. అందుకే బ్రాహ్మణుల్లో శాఖలు ఏర్పడ్డాయి. లేకపోతే శాఖలు లేవండి.
కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, శుక్ల యజుర్వేద శాఖాధ్యాయి, సామవేద శాఖాధ్యాయి అని చెప్పుకోవాల్సిన చోట తెలంగాణ్యం వాడిని, కాసర్ నాటివాడిని, మురుగు నాటివాడిని అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. ఎవడైతే ఎవడికి కావాలి, నువ్వు వేదం చదివినప్పుడు తెలంగాణ్యం అయినా ఒకటే, ఆంధ్ర అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. ఈ శాఖ అదా ఇదా? యజుర్వేద శాఖ చెప్పు, శుక్ల యజుర్వేద శాఖ చెప్పు, సామవేద శాఖ, ఈ శాఖ దేనికండి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దాన్ని ముష్టి చెంబ కింద భావించాం. ముక్తినిచ్చే విద్యను వదిలిపెట్టాం. ఈ చూసి రాతల విద్య పట్టుకున్నాం. అక్కడ ఇదిగో చూసడం, రాయడం, చూడడం, తినడం, కాకడం.